హాయ్ అండి అందరికీ. బయాలజీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఇది పార్ట్ 2. ఒకసారి చూద్దాం. పార్ట్ 2 అనమాట ఇది. పీల్చడం ద్వారా ఆహారం సంపాదించేటటువంటి జీవులు ఏమిటి? పీల్చడం ద్వారా ఆహారం సంపాదించే జీవులు ఈగ, దోమ, సీతకోకచిలుక. ఈగ, దోమ, సీతకోకచిలుక. శాంగ్వివోరస్ ఏది? శాంగ్వివోరస్ ఏది అంటే జలగ. జంతువులు మొదటగా ఉద్భవించినటువంటి కాలం ఏది? ప్రీకేంబ్రియన్ కాలం. జంతువులు మొదటగా ఉద్భవించినటువంటి కాలం ఏది అంటే ప్రీకేంబ్రియన్ కాలం. నెక్స్ట్ 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మీసోజోయిక్ కాలంలో పక్షులు వీటి నుండి ఉద్భవించాయి. 150 మిలియన్ సంవత్సరాల పూర్వం మీసోజోయిక్ కాలంలో పక్షులు అనేవి వేటి నుండి ఉద్భవించాయంటే సరీసృపాల నుంచి ఉద్భవించాయి. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని 1935 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి శాస్త్రవేత్త ఎవరు? ఏజీ ట్రాన్స్లే. ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం ఏమిటి? ఆవరణ వ్యవస్థ. ప్రకృతి యొక్క క్రియాత్మక ప్రమాణం ఆవరణ వ్యవస్థ. కోరింగా మాంగ్రూవ్స్ విశాఖపట్నం దక్షిణ ప్రాంతం నుంచి ఎన్ని కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి? 150 కిలోమీటర్లు. సీల్ మరియు తిమింగలం లందు ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ నిల్వ ఉండేటటువంటి ప్రదేశం ఏది? కండర కణజాలం. పత్తర్పూల్ అనేటటువంటి సుగంధ ద్రవ్యం ఏది దేనికి సంబంధించినది? ఇది ఒక లైకెన్కి సంబంధించినది. జీవితాంతం నీళ్లు త్రాగని జంతువు ఏది? కంగారు ఎలుక. కేంద్ర మోటార్ వాహనాల నియమం చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు? 1989. అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు విడుదలయ్యేటటువంటి వాయువు ఏది? సల్ఫర్ డయాక్సైడ్ SO2. ఆమ్లవర్ష పితామహుడు ఎవరు? రాబర్ట్ ఏంజిస్ 1852లో కనుగొన్నారనమాట ఆమ్లవర్షాన్ని. ఆయన ఆమ్లవర్ష పితామహుడిగా పేరొందారు. కుళ్ళిన కోడిగుడ్ల వాసన వచ్చేటటువంటి వాయువు ఏమిటి? H2S హైడ్రోజన్ సల్ఫైడ్. చెర్నోబిల్ దుర్ఘటన వలన ఆ ప్రాంత ప్రజలు ఏ వ్యాధికి గురయ్యారు? థైరాయిడ్ గ్రంథి క్యాన్సర్కి గురయ్యారు. చెర్నోబిల్ దుర్ఘటన వలన ఆ ప్రాంత ప్రజలు ఏ వ్యాధికి గురయ్యారు అంటే థైరాయిడ్ గ్రంథి క్యాన్సర్కి గురయ్యారు. జాంతియం, పార్థీనియం, నైపరినస్ రొటండస్ మొదలైనవి దేనికి సంబంధించినవి? జాంతియం, పార్థీనియం బాగా తెలుసు అందరికీ కూడా, మరి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెపరినస్ రోటండస్ ఈ మూడు కూడా కలుపు మొక్కల రకానికి చెందినవన్నమాట. నెక్స్ట్ ఎర్రపప్పుని మసూర్ అని, పెసరపప్పుని మూంగ్ అని, కందిపప్పుని అర్హర్ అని, బఠానీలని మటర్ అని పిలుస్తారు. వన్స్ అగైన్ ఎర్రపప్పుని మసూర్, పెసరపప్పు మూంగ్, కందిపప్పు అర్హర్, బఠానీని మటర్ అని పిలుస్తారు. పశుగ్రాసం కొరకు పెంచేటటువంటి మొక్కలు ఏమిటి? బెర్సిన్, ఓట్స్, సూడాన్ గడ్డి. ఆవాలు, అవిసె గింజలు అనేవి ఈ కాలంలో పండిస్తారు, రబీ కాలంలో పండిస్తారు. పచ్చి రొట్టె ఎరువు వలన నేలకు అందించబడేవి ఏమిటి? నత్రజని మరియు భాస్వరము. పచ్చి రొట్టె ఎరువు వలన నేలకి ఏమందుతాయంటే నత్రజని మరియు భాస్వరం అనేవి అందుతాయి. ఎముక సంబంధితాలను కలిపేటటువంటి సంయోజక కణజాలం ఏంటి? ఎముక సంబంధితాలను కలిపే సంయోజక కణజాలం లిగమెంట్. ఎక్కువ మొత్తంలో సహాయక కణాలు అనేటటువంటివి కలిగి ఉన్నవి ఏమిటి? సహాయక కణాలు కలిగి ఉన్నవి మొక్కలు. జంతువులలో శరీర భాగాలను కప్పి ఉంచి రక్షణనిచ్చేటటువంటి కణజాలం ఏంటి? ఉపకళా కణజాలం. కణం యొక్క స్వయం విచ్ఛిత్తి సంచులుగా పిలువబడేవి ఏమిటి? లైసోజోములు. కణశక్య గరాలుగా పిలువబడేవి ఏమిటి? మైటోకాండ్రియా. బ్లాక్ రియాక్షన్ పద్ధతిని కనుగొన్నది ఎవరు? కెమిల్లో గాల్జీ. మరి బ్లాక్ రియాక్షన్ అనేది దేనికి సంబంధించిందంటే నాడీ వ్యవస్థకు సంబంధించినది. హైపోటోనిక్ అనగా అర్థం ఏంటంటే హైపో అంటే అల్పగాఢత ద్రావణం. హైపోటోనిక్ అంటే హైపర్ అంటే అధిక గాఢత గల ద్రావణం. 1839లో కణం యొక్క ద్రవ పదార్థానికి జీవ పదార్థం అనే పదాన్ని రూపొందించినది ఎవరు? పర్కింజే అనే వ్యక్తి. 1831లో కణంలోని కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ బ్రౌన్. 1831లో కణంలోని కేంద్రకాన్ని కనుగొన్న శాస్త్రవేత్త రాబర్ట్ బ్రౌన్.
త్వచ జీవోత్పత్తిలో తోడ్పడేటటువంటి కణాంగం ఏమిటి? నునుపు ఈఆర్ లేదా ఎస్ఈఆర్. వన మహోత్సవాన్ని ఏ నెలలో జరుపుతారు? జూలై నెలలో జరుపుతారు వన మహోత్సవాన్ని. భోపాల్ దుర్ఘటనలో వెలువడినటువంటి వాయువు ఏంటి? ఎంఐసి, మిథైల్ ఐసోసైనైడ్. మానవ నిర్మిత నీటి వనరుకి ఉదాహరణ ఏమిటి? ఆనకట్ట. మానవ నిర్మిత నీటి వనరుకి ఉదాహరణ. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? మార్చి 22న జరుపుకుంటాం. మనకు ప్రధాన నీటి వనరు ఏమిటి? వర్షం. ఏపీలో శ్రీ సత్యసాయి జిల్లాలో ఉండేటటువంటి చెరువులు ఏమిటి? బుక్కపట్నం చెరువు, ధర్మవరం చెరువు. గ్లోబల్ వార్మింగ్నకు కారణాలేమిటి? రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, మోటార్ వాహనాల నుండి వచ్చేటటువంటి పొగ. స్వీడన్కు చెందినటువంటి ఏ పర్యావరణ కార్యకర్త వాతావరణ మార్పులపై చేపట్టినటువంటి ఉద్యమం అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది? చూడండి, ఆయనట వాతావరణ మార్పులపై ఉద్యమాన్ని చేపట్టారంట. ఈయన స్వీడన్ దేశానికి చెందిన వ్యక్తి. ఎవరు అంటే గ్రెటా థన్బర్గ్ అనే వ్యక్తి 2018లో ఈ ఉద్యమాన్ని చేపట్టారు. 1970 మధ్య కాలంలో ఇండియాలో ప్రారంభమైన అడవుల నరికివేతకు అడ్డుకునేటటువంటి ఉద్యమం పేరేమిటి? చిప్కో ఉద్యమం. థియోఫాస్టస్ యొక్క గురువు ఎవరు? అరిస్టాటిల్. వివిపారీని ప్రదర్శించే మొక్క ఏమిటి? అవిసీనియా, రైజోపొరా అలాగే బ్రుగీరా. వివిపారీని ప్రదర్శించేటటువంటి మొక్క ఏదంటే అవిసీనియా, రైజోపొరా, బ్రుగీరా. ఉల్లి వెల్లుల్లిలో శాఖీయోత్పత్తి జరిపేటటువంటి భాగం ఏది? లసునం. ఉల్లి మరియు వెల్లుల్లిలో శాఖీయోత్పత్తి జరిపే భాగం లసునం. బ్రయోఫిల్లం బిగ్నోనియాలలో శాఖీయోత్పత్తిని జరిపేటటువంటి భాగం ఏది? ఆకులలోని కోరకాలు. ఆకులలో బయోఫిల్లం అని తెలుసు కదా, రణపాల. బిగ్నోనియాలోని కూడా శాఖీయోత్పత్తి జరిపే భాగం ఆకులలోని కోరకాలు. ఆకుల ద్వారా శాఖీయోత్పత్తి జరుగుతుంది, కొత్త మొక్క పుడుతుందన్నమాట. సముద్ర చేపలకి ఉదాహరణ ఏమిటి? సముద్ర చేపలకు ఉదాహరణ ట్యూనా, సార్డినన్, అలాగే పాంప్రెట్, మాకెరల్లు, అలాగే బొంబే డక్, మాకెరల్, పాంప్రెట్, ట్యూనా, సార్డినన్. నెక్స్ట్, భారతదేశంలో సముద్ర మత్స్య వనరుల యొక్క పొడవు ఎంత? 7,500 కిలోమీటర్లు. గంగానది కార్యాచరణ ప్రణాళిక చేపట్టిన సంవత్సరం ఎప్పుడు? 1985. ఎల్పిజి యొక్క ఫుల్ ఫామ్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. మార్బుల్ క్యాన్సర్కి కారణమయ్యేది ఏమిటి? మార్బుల్ కారణమయ్యేది ఆమ్ల వర్షాలు. విషవాయువుగా పిలువబడేది ఏమిటి? కార్బన్ మోనాక్సైడ్ అంటే CO. సిల్ట్ అనగా రేణు సహిత ఇసుకని సిల్ట్ అని అంటారు. సైబీరియా కొంగలు రాజస్థాన్లోని ఏ ప్రాంతానికి వలస వస్తాయి? భరత్పూర్ ప్రాంతానికి వలస వస్తాయి. చింకారాగా పిలువబడేది ఏమిటి? ఆసియా జింక చింకారాగా పిలువబడుతుంది. అర్జున వృక్షం కనిపించేటటువంటి సంరక్షణ కేంద్రం ఎక్కడ? పచ్మర్హి. రాక్ షెల్టర్స్ కలిగి ఉండేటటువంటి జాతీయ ఉద్యానవనం సాత్పురా. గరియల్ అనగా పొడవు ముట్టి ఉండేటటువంటి మొసలి. 11 సంవత్సరాల వయసులో బాలురలో ఉండేటటువంటి పెరుగుదల శాతం ఎంత ఉంటుంది? 81%. కౌమార దశ ఎన్ని సంవత్సరాల వయసులో మొదలవుతుంది? 11 సంవత్సరాలు. IVF ఫుల్ ఫామ్. IVF అనగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. అమీబాలో జరిగేటటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తికి గల పేరు ద్విధా విచ్ఛత్తి. NPK ఎరువులు అనగా నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం. బాసిల్లస్ ఆంథ్రాసిస్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ కోచ్. హెపటైటిస్ను కలిగించే సూక్ష్మజీవి ఏది? వైరస్. ఆస్పర్జిల్లస్ అనేది ఒక శిలీంధ్రము. పుట్టగొడుగు కూడా ఒక శిలీంధ్రమే. నెక్స్ట్, బేకింగ్ సోడా పరిశ్రమలలో రొట్టెలు, కేకులు, పేస్ట్రీల తయారీలో ఉపయోగపడేటటువంటి సూక్ష్మజీవి ఏమిటి? ఈస్ట్ ఏంటవుతుంది? పులి పెట్టడానికి కోసం ఉపయోగిస్తారనమాట. ముక్కలవ్వడం ద్వారా వాటి యొక్క సంఖ్యను పెంచుకునేటటువంటి జీవులు ఏవి? ముక్కలవ్వడం, స్పైరోగైరా అట్లాంటివి అనమాట. ముక్కలవ్వడం ద్వారానే జరుగుతుంది. శైవలాలు. నెక్స్ట్, ఒక వయోజనుడు సాధారణంగా 24 గంటల్లో విసర్జించేటటువంటి మూత్ర పరిమాణం ఎంత? 1 నుంచి 1.8 లీటర్స్.
గ్లూకోజ్ పాక్షికంగా విచ్ఛిన్నమైనప్పుడు విడుదలయ్యేటటువంటి ఆమ్లం ఏది? లాక్టిక్ ఆమ్లం. కణం కణంలో ఆహారం విచ్ఛిన్నమయ్యి శక్తి విడుదలయ్యేటటువంటి ప్రక్రియను ఏమంటారు? శ్వాసక్రియ అంటారు. సాంప్రదాయ శ్వాస వ్యాయామం ఏమిటి? ప్రాణాయామం. నెమరు వేసే జంతువుల్లో పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారానికి గల పేరేమిటి? కడ్. చేతి వేళ్ళ వంటి వేల కొలది శోషకాలు కలిగినది ఏది? చిన్న ప్రేగు. ఓఆర్ఎస్ అనగా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. జీర్ణ వ్యవస్థ అనగా జీర్ణనాళము ప్లస్ వాటి యొక్క అనుబంధ గ్రంథులన్నింటినీ కలిపి మనం జీర్ణ వ్యవస్థగా చెప్తాం. దంతక్షయానికి కారణమయ్యేది ఏమిటి? బ్యాక్టీరియా. బ్యాక్టీరియానే దంతక్షయానికి కారణమవుతుంది. మానవ శరీరంలో ఉండేటటువంటి అతి పెద్ద గ్రంథి ఏది? కాలేయం. గడ్డిలో ఉండేటటువంటి పిండి పదార్థం ఏది? సెల్యులోజ్. గడ్డిలో ఉండేటటువంటి పిండి పదార్థం ఏది అంటే సెల్యులోజ్. పూతికాహార పోషణను ప్రదర్శించేటటువంటి జీవులు ఏవి? శిలీంధ్రాలు. పూతికాహార పోషణను ప్రదర్శించే జీవులు శిలీంధ్రాలు. బంగారు తీగగా పిలువబడేది ఏది? కస్కుట. ప్రోటీన్లలో ఉండేటటువంటి ముఖ్యమైన పదార్థం ఏమిటి? నత్రజని. ఒక జీవి ఆహారం తీసుకునేటటువంటి విధానము మరియు శరీరంలో ఆ ఆహారాన్ని వినియోగించుకునే విధానము, ఆహారం తీసుకునే విధానము మరియు తన శరీరంలో ఆహారాన్ని వినియోగించుకునే విధానం, ఈ రెండింటికి గల పేరేంటి అంటే పోషణ. నెపంథిస్ లేదా పిచ్చర్ అనేది ఒక కీటకాహార మొక్క. పప్పు ధాన్యాల మొక్కలు ఏ మొక్కల నుండి నత్రజనిని పొందుతాయి? లెగ్యూమినస్ మొక్కల నుండి నత్రజనిని పొందుతాయి. మనలను ప్రతిస్పందింపజేసేటటువంటి మన పరిసరాలలో వచ్చే మార్పులను ఏమంటారు? మనల్ని ప్రతిస్పందింపజేసేటటువంటి మన పరిసరాల్లో వచ్చే మార్పులని ప్రచోదనాలు అంటారు. మనం ముట్టుకున్నప్పుడు పత్రాలు ముడుచుకుపోయే మొక్క ఏది? టచ్ మీ నాట్ లేదా మైమోసా లేదా అత్తిపత్తి మొక్క. యాక్లిమటైజేషన్ అనగా వాతావరణానుకూలత. వాతావరణానుకూలతని యాక్లిమటైజేషన్ అంటారు. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతానికి గల పేరేమిటి? ఆవాసం. జీవులు, నిర్జీవులు, ఇతర కారకాలు ఉండేటటువంటి ప్రాంతం ఏది? ఆవరణ వ్యవస్థ. చూడండి, జీవులు నివసించే ప్రాంతానికి గల పేరు ఆవాసం. అంటే వాళ్ళు వాటి గుడిసెలు కానీ అదే అవి పక్షి గూడులు కానీ ఇలాంటివన్నీ కూడా ఆవాసం అవుతుందన్నమాట. ఎడారిలో ఇసుకలో లోతైన బొరియలు చేసుకొని నివసించే జీవులు ఏవి? పాములు మరియు ఎలుకలు. ఎడారి మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ జరిపే భాగం ఏమిటి? కాండము. ఎడ్వర్డ్ లియర్ రాసినటువంటి గేయాల సంపుటి లేదా ఎడ్వర్డ్ లియర్ రాసినటువంటి పుస్తకం పేరేంటి? కంప్లీట్ నాన్సెన్స్. గైట్ ఆఫ్ యానిమల్స్ గ్రంథ రచయిత ఎవరు? అరిస్టాటిల్. యుఎన్ఓ ప్రకటించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇప్పుడు జూన్ 21. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సంవత్సరంతో మరి 10 ఇయర్స్ కంప్లీట్ అవుతున్న కారణంగా 2015లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరంతో బేటీ బచావో బేటీ పడావో ఒకటి, అది కూడా ఈ సంవత్సరంతో 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. అది జనవరిలో స్టార్ట్ చేశారు. ఇది జూన్లో స్టార్ట్ అయింది, జూన్ 21న. ఇది కూడా 10 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం. ఈ సంవత్సరం యోగా దినోత్సవాలు కూడా భారీగానే జరుపుతున్నారు కాబట్టి. బొద్దింకలో గల కాళ్ళ సంఖ్య ఎంత? 3 జతలు. చేపలలో చలనావయవాలు అంటే చేపలు చలించడానికి అంటే ముందుకు నడవడానికి సహాయపడే అవయవాలు ఏమిటి? వాజాలు, తోక, పడవ ఆకారం గల శరీరం. వాజాలు, తోక, పడవ ఆకారం గల శరీరం. ఛాతి ఎముక ప్లస్ వెన్నెముక. ఛాతి ఎముక ప్లస్ వెన్నెముక రెండింటిని కలిపి ఏమని పిలుస్తారు? ఉరప్పంజరం అని పిలుస్తారు. అలాగే మన శరీరంలో మృదులాస్థి కలిగినటువంటి భాగాలు ఏమిటి? మృదులాస్థి అంటే మెత్తని శరీరం కలిగిన భాగాలు, మెత్తని ఎముక కలిగిన భాగాలు. వాయునాళము, స్వరపేటిక. వాయునాళము, స్వరపేటిక. ముక్కు చివర లేదా నాసికాగ్రము, అలాగే శరీరంలోని కీళ్ళు, చెవి డొప్ప, చెవి తెమ్మె, చెవి డొప్ప. నెక్స్ట్ వన్, ఒక చివర నుంచి మరొక చివర వరకు, ఒక చివర నుండి చూస్తే మరొక చివర వరకు కూడా అనేక వలయాలతో నిర్మితమైనటువంటి శరీరం కలిగినది ఏది? వానపాము. గుల్మొహర్ అనగా అగ్నిపూల చెట్టు. కిరణజన్య సంయోగ క్రియలో పాల్గొనేటటువంటి కారకాలు ఏమిటి? పత్రహరితము, CO2 మరియు H2O. పత్రహరితము, CO2 మరియు H2O. సమాంతర ఈనుల వ్యాపనం కలిగిన దానికి ఉదాహరణ ఏమిటి? గడ్డి మొక్కలు. చైనా రోజ్ అనగా మందారం. ప్రోటీన్ల నిర్ధారణకు ఉపయోగించే ద్రావణాలు కాపర్ సల్ఫేట్ ప్లస్ కాస్టిక్ సోడా. కాపర్ సల్ఫేట్, కాస్టిక్ సోడా. ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ భారత్.
ఆర ఆహార భద్రతా ప్రమాణ సంస్థ భారత్ను ఇలా కూడా పిలుస్తారు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అని పిలుస్తారు. దీని యొక్క ఫుల్ ఫామ్ చూస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. అరటిపళ్ళు మరియు గింజలలో ఉండేటటువంటి పదార్థం ఏమిటి? భాస్వరము లేదా పాస్ఫరస్. విటమిన్ సి వలన వచ్చేటటువంటి వ్యాధి ఏమిటి? స్కర్వీ వ్యాధి. కార్బోహైడ్రేట్ సమృద్ధ ఆహార వనరు ఏమిటి? కార్బోహైడ్రేట్ సమృద్ధిగా ఉండేటటువంటి ఆహార వనరు ఏది అంటే బియ్యం. మన శరీరాన్ని వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడేవి ఏమిటి? విటమిన్లు. వ్యాధుల నుండి రక్షించడంలో సహాయపడేవి విటమిన్లు. మన శరీరం నుండి జీర్ణం కాని ఆహారం తొలగించడానికి సహాయపడేవి ఏమిటి? పీచు పదార్థాలు. పిండి పదార్థాలు మన శరీరానికి వేటిని అందిస్తాయి? ఆకారాన్ని అందిస్తాయి. విత్తనాలు ఏర్పడటంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి కీటకాలు ఏమిటి? సీతాకోక చిలుక మరియు తేనెటీగ. విత్తనాలు ఏర్పడటంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి కీటకాలు ఏవంటే సీతాకోక చిలుక మరియు తేనెటీగ. మన శరీరంలో పైకి కనిపించేటటువంటి అతిపెద్ద విసర్జక అవయవం ఏంటి? చర్మం. కణంలో ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తి విడుదలలో సహాయపడేది ఏమిటి? ఆక్సిజన్. మన కణంలో ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శక్తి విడుదలలో సహాయపడేవి ఆక్సిజన్. జల నిరోధకత గుడ్డతో తయారయ్యేటటువంటి వస్త్రము లేదా వస్తువు ఏమిటి? గొడుగులు మరియు రెయిన్ కోట్లు జల నిరోధకత గుడ్డతో తయారు చేస్తారు. చిన్న కొమ్మలు మరియు ఎండుటాకులతో గూడు కట్టుకునేది ఏది? కాకి. సజీవులకు మరియు నిర్జీవులకు మధ్యస్థ దశ ఏది? చనిపోవటం. పర్వత ప్రాంతాలలో ఆవాసానికి అనుకూలం చెందినటువంటి జంతువులు ఏవి? మంచు చిరుత, జడల బర్రె, కొండగొర్రె. మంచు చిరుత, జడల బర్రె, కొండగొర్రె ఈ మూడు కూడా పర్వత ప్రాంత ఆవాసానికి అనుకూలం చెందినటువంటివి. ఎగబ్రాకే మొక్కలకు ఉదాహరణ ఏమిటి? మనీ ప్లాంటు, ద్రాక్ష, కాకర. మనీ ప్లాంటు, ద్రాక్ష, కాకర. ఉభయాహారులు. ఉభయాహారులు అంటే తినేవి, అంటే రెండు రకాల ఫుడ్ని కూడా తినేవి. మాంసము ఇటు శాకాహారం రెండు కూడా తినేటటువంటివి ఏవి అంటే పందులు, బూడ్జర్లు, ఎలుగుబంటి, ఎలుకలు, నక్కలు, చింపాంజీలు. పందులు, బూడ్జర్లు, ఎలుగుబంటి, ఎలుకలు, నక్కలు, చింపాంజీలు ఇవన్నీ కూడా ఉభయాహారులే. గుంపులుగా జీవించేవి ఏవి? పక్షులు గుంపులుగా జీవిస్తాయి. చీమలు, తేనెటీగలు, ఏనుగులు ఇవన్నీ కూడా గుంపులుగా జీవిస్తాయి అన్నమాట. చీమలు విడుదల చేసేటటువంటి రసాయనం ఏమిటి? ఫెరిమోన్లు. అది చీమలు విడుదల చేసే ఆమ్లం ఏంటి? ఫార్మిక్ ఆమ్లం. నెక్స్ట్ వన్, ఉభయచర జీవులకు ఉదాహరణ ఏమిటి? కప్ప మరియు సాలమండర్. ఉభయచర జీవులకు ఉదాహరణ కప్ప మరియు సాలమండర్. సహజ పారిశుద్ధ్య కార్మికులు శుభ్రపరిచే తోటీలుగా పిలువబడేవి ఏమిటి? రాబందులు, కుక్కలు, నక్కలు, కాకులు, గ్రద్దలు. రాబందులు, కుక్కలు, నక్కలు, కాకులు, గ్రద్దలు ఇవన్నీ కూడా సహజ పారిశుద్ధ్య కార్మికులు లేదా శుభ్రం పరిచేటటువంటి తోటీలుగా పిలువబడతాయి. నెక్స్ట్, చూడడము మరియు వాసనతో ఆహారాన్ని గుర్తించేవి ఏమిటి? సరీసృపాలు మరియు కుక్కలు. సరీసృపాలు మరియు కుక్కలు. అలాగే చిలుక, మేక, ఆవు. సరీసృపాలు, కుక్కలు, చిలుక, మేక, ఆవు ఇవన్నీ కూడా. నెక్స్ట్, ఇతర కీటకాలను తినేటటువంటి నీటి కీటకం ఏంటి? పాండ్ స్క్వేటర్స్. స్పర్శ మరియు వాసన రెండింటి ద్వారా, స్పర్శ అనే వర్డ్ వచ్చింది చూసారా? స్పర్శ మరియు వాసన ద్వారా ఆహారాన్ని గుర్తించేది. స్పర్శ ద్వారా గుర్తిస్తుందంట, చూడండి స్పెషల్ కదా. పిల్లి. ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు? అక్టోబర్ 16. ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడంటే అక్టోబర్ 16. విటమిన్లను కనుగొన్నది ఎవరు? ఫంక్. విటమిన్లను కనుగొన్నది ఫంక్. వర్మీ కంపోస్ట్ ప్రక్రియలో కంపోస్ట్ ప్రక్రియ వేగవంతం చేయడానికి వేటిని ఉపయోగిస్తారు? వానపాములు. ఫ్రూక్స్ అనేటటువంటి పశువులలో వచ్చే వ్యాధి ఏ అవయవాన్ని దెబ్బతీస్తుంది? కాలేయాన్ని. అబ్దుల్ కలాం గారి జననం ఎప్పుడు? అక్టోబర్ 15, 1931. ఈయన 11వ రాష్ట్రపతిగా పనిచేశారు. మరి 2002 to 2007 మధ్య రాష్ట్రపతిగా పనిచేశారు. ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలుగా చెప్పబడేవి ఏమిటి? మరి భవనంలోని ఇటుకలు ఎలాగో సజీవుల్లోని కణాలు అలాగా. సో భవనంలోని ఇటుకలు కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలే, మరి సజీవుల్లోని కణాలు కూడా ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణాలే అవుతాయి. తొలి కణం ఏది? తొలి కణంగా పిలువబడేది ఫలదీకరణం చెందినటువంటి అండము. ఒక నిర్దిష్టమైనటువంటి విధిని నిర్వహించే ఒకే పోలికలు గల కణ సముదాయాన్ని ఏమంటారు? కణజాలం అంటారు. వృక్ష కణాలలో మాత్రమే ఉండేవి ఏమిటి? వృక్ష కణాలలో మాత్రమే ఉండేవి జంతు కణాల్లో ఉండవు. అవి ఏంటి అంటే కణకవచం. అంటే కణం ఇప్పుడు వృక్షాలపై పైన ఉండేటటువంటి బెరడు, అలాగే ప్లాస్టిడ్స్ అంటే వాటికి రంగులు ఉంటాయి కదా, మొక్కలలో రంగులు ఉంటుంది కదా, అట్లా క్లోరోఫాస్ట్లు, ఇట్లా క్రోమోఫాస్ట్లు అవి అనమాట ప్లాస్టిడ్స్. నెక్స్ట్, బ్రాడిస్టాన్సియా ఆకులలో కణద్రవ్యంలో సూక్ష్మంగా వర్ణయుతంగా ఉన్నటువంటి అనేక నిర్మాణాలను ఏమంటారు? ప్లాస్టిడ్స్ అంటారు.
ఉల్లి పొరలోని కణాలు పరిశీలించినప్పుడు కణద్రవ్యంలో ఖాళీలు ఉన్నటువంటి నిర్మాణాలు ఏమిటి? రిక్తికలు. నెక్స్ట్ వన్, ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లకు గల పేరు ఏమిటి? ఆకుపచ్చని రంగు ప్లాస్టిడ్లకు గల పేరు హరితరేణువులు లేదా క్లోరోఫాస్టులు. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిని కనుగొన్న సంవత్సరం ఎప్పుడు? 1940. కణాలన్నీ పూర్వం ఉన్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని మరింతగా విస్తృతపరిచిన వారు ఎవరు? రాబర్ట్ విర్కోవ్, 1855. సూక్ష్మదర్శినితో చెరువు నీటిలో ఉన్నటువంటి సజీవ కణాలను కనుగొన్నది ఎవరు? స్వేచ్ఛాయుత సజీవ కణాలను కనుగొన్నది ఎవరు? ల్యూవెన్హుక్ 1674లో కనుగొన్నారు. కొన్ని కణాల ఆకారంలో మార్పు చెందుతూ ఉండేటటువంటి జీవి ఏది? కణాల ఆకారంలో మార్పు చెందుతూ ఉండే జీవి ఏదంటే అమీబా. విలక్షణమైనటువంటి ఆకారాన్ని కలిగి ఉండేది ఏది? నాడీకణం. వర్ణాత్మక పారగమ్య త్వచం విచక్షణ స్థరంగా పనిచేసేది ఏది? అంటే వర్ణాత్మక పారగమ్య త్వచం అన్నా విచక్షణ స్థరంగా పనిచేసేది అన్నా ఒకటే. అది ఏది అంటే కణత్వచం లేదా ప్లాజ్మా పొర. కణత్వచం అన్నా ప్లాజ్మా పొర అన్నా ఒకటే. హైపోటోనిక్ అంటే అల్పగాఢత గల ద్రావణం. గుడ్డు పై పెంకులో ఉండేటటువంటిది ఏంటి అంటే గుడ్డు పైపెంకు కలిగి ఉండేది ఏంటి అని? కాల్షియం కార్బోనేట్ని కలిగి ఉంటుంది. మరి గుడ్డు పైపెంకు అనేటటువంటిది మరి దేనిలో వేస్తే వేగంగా కరిగిపోతుంది? HClలో వేస్తే, హైడ్రోక్లోరైడ్లో వేస్తే వేగంగా కరిగిపోద్ది అనమాట. నెక్స్ట్, ఎండోసైటోసిస్ ప్రక్రియ ద్వారా ఆహారాన్ని గ్రహించే జీవి ఏది? అమీబా. కణాలను రంజనం చేయడానికి ఉపయోగపడేవి ఏమిటి? కణాలను రంజనం చేయడానికి అయోడిన్ ద్రావణం, సాఫ్రనిన్ ద్రావణం, మిథైలిన్ బ్లూ, ఈ 3 కూడా ఉపయోగిస్తారనమాట. నెక్స్ట్, డిఎన్ఏలోని క్రియాత్మక భాగాలు ఏమిటి? డిఎన్ఏలో క్రియాత్మక భావాలు జన్యువులు. డిఎన్ఏ అనేటటువంటిది ప్రోటీన్లు మరియు లిపిడ్లతో నిర్మితమవుతుంది. కెమిల్లో గాల్జీ బ్లాక్ రియాక్షన్లో ఉపయోగించేటటువంటి రంజనం ఏమిటి? సిల్వర్ నైట్రేట్. మొక్కలలో వంగే గుణానికి కారణమైనటువంటి కణజాలం ఏమిటి? కోలెన్కైమా స్థూలకోణ కణజాలం మొక్కల్లో వంగే గుణానికి కారణమైన కణజాలం. కొబ్బరి పీచు ఏ కణజాలంతో తయారవుతుంది? కొబ్బరి పీచు అనేటటువంటిది దృఢ కణజాలంతో తయారవుతుంది. ఈ కణజాల తంతువులు తప్ప అన్ని కణాలు కూడా సజీవ కణాలేనంట. వృక్షాలలో ఏ కణజాల తంతువులు తప్ప మిగతావన్నీ సజీవ కణాలంటే పోషక కణజాల తంతువులు నిర్జీవ కణాలంట. మిగతావన్నీ కూడా సజీవ కణాలేనంట. మొక్కలలో ఆహారాన్ని నిల్వ చేసేటటువంటి కణజాలం ఏంటి? దారు కణజాలం మొక్కలలో ఆహారాన్ని నిల్వ చేస్తుంది. రక్తం అనేటటువంటిది సంయోజక కణజాలానికి చెందుతుంది. కండరాలు అనేటటువంటివి కండర కణజాలానికి చెందుతాయి. ఓకేనండి, థ్యాంక్ యూ ఎవరివన్.